వాళ్ళ తాలూకా రాజకీయ కపట నాటక ఉనికి కోసం అని చెప్పేసి వాళ్ళ తాలూకా పార్టీ మనుగడ కోసం పార్టీ కార్యకర్తలు ఇప్పుడు కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం వస్తే కనీసం 20 మంది కూడా లేరు. ఆ 20 మంది కూడా మా వార్డులో, మా ప్రాంతంలో, మా వార్డు నుంచి జనసేన పార్టీ మీటింగ్ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని చెప్పేసి జనాలు తీసుకొని వెళ్ళి అక్కడికి నిల్చోబెట్టి వాళ్ళందరికీ చెరుకు 200 రూపాయలు, ఒక్కొక్కరికి 200 రూపాయలు ఇచ్చిన ఘనత వైఎస్ఆర్సీపీ కార్యకర్తల తాలూకా ఇదని చెప్పేసి మీకు తెలియచేస్తా ఉన్నాం. ఎందుకంటే ఏ నాయకుడికైనా సరే, ఏ కార్యకర్తకైనా సరే నాయకుడి తాలూకా భరోసా కావాలి. ఏ ప్రజలకైనా సరే. అదే స్టీల్ ప్లాంట్కి జగన్మోహన్ రెడ్డి వెళ్తే తరిమి కొట్టారు. ఎందుకు తరిమి కొట్టారు అని అంటే గతంలో కూడా మెరిట్ కానివ్వండి రెండు కలిపి బేస్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా రైల్వేలో రిక్రూట్మెంట్ జరగడం కోసమే ఈ ఆర్ఆర్బి బోర్డు అనేది విశాఖపట్నంలో రావడం జరిగింది. నిజంగా ఇది ఒక అక్షయ పాత్ర వరం అని చెప్పేసి మోడీ గారికి కానివ్వండి, అటు చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, అలాగే అశ్విని వైష్ణవ్ రైల్వే మినిస్టర్ గారికి కానివ్వండి, ప్రతి ముగ్గురికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇది కూటమి విజయం అని చెప్పేసి, కూటమి విజయం అలాగే ఇప్పుడున్న యువత విజయం అని చెప్పేసి మీడియా ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను.